యేసు అంటున్నాడు, ఆ గోపురం కింద పడిపోయారే, వాళ్ళని చూసి మీరు అనుకుంటున్నారు వాళ్ళు పాపిష్టోళ్ళు కాబట్టి ఆ గోపురం కింద పడిపోయారు, మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు ఇంకా సజీవంగా ఉన్నారు అనుకుంటున్నారా? తప్పో. యాక్సిడెంట్లో చనిపోయిన వారు కావచ్చు, యాక్సిడెంట్ కాకుండా బ్రతుకున్న మీరు కావచ్చు, మార్పు చెందకపోతే, మీ హృదయాల్లో మార్పు రాకపోతే మీ గతి కూడా, వాళ్ళు యాక్సిడెంటల్గా మరణించారు కానీ మీరు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. సహోదరులు, ఇదంతా చెబుతూ మీరు మార్పు చెందకపోతే, అనగా నేను మిమ్మల్ని ఎందుకైతే సృష్టించానో ఆ ఉద్దేశము మీ జీవితంలో నెరవేరకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి, ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు నాటించాడు. ఆ అంజురపు చెట్టు నాటించి అది బాగా దట్టంగా తయారైన తర్వాత ఫలములు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వచ్చాడు. మొదటి సంవత్సరం వచ్చాడు, రెండో సంవత్సరం వచ్చాడు, మూడో సంవత్సరం వచ్చాడు. 3 సంవత్సరాలుగా ఫలమును వెతికాడు కానీ ఒక్క ఫలం కూడా కనిపించలేదు. కాబట్టి ఇది ఫలం లేనటువంటి మోడు బారిన చెట్టు అని చెప్పి నరికేస్తాను అన్నప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం బ్రతకని అయ్యా, ఒకవేళ ఫలిస్తే సరే, లేకపోతే నరికెదుగానని చెప్పి అన్నాడు. జాగ్రత్త, ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందట, నరికివేయబడుతుంది. ఏ ఫలమో చెప్పండి? ఆత్మ ఫలము. దేవుని బిడ్డలమైన మనం ఏ ఫలాన్ని ఫలించాలని దేవుడు కోరుతున్నాడు? మీరే చెప్పాలి. ఆత్మఫలం ఏమనగా మనం ఎవరో చెప్పండి, ఆత్మీయులము. ఎందుకని? ఆత్మదేవుణ్ణి నమ్ముతున్నాం. ఎవరైనా మనం విశ్వసిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మను పొందుకొని మనం ఆత్మీయులుగా మారాం గనుక ఆత్మీయులమైన మనము ఆత్మఫలములను ఫలించాలి. ఏమిటి ఆత్మఫలము అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఖచ్చితంగా లిఖించబడి ఉంది. స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నారు. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలము. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఫలాలు చూపించాలి. ప్రియ సహోదరులు, త్వరగా ముందుకెళ్ళిపోదాం. దేవుడు గులాబీ చెట్టును లేక గులాబీ మొక్కను నాటినప్పుడు ఒక ఉద్దేశంతో నాటాడు. ఇది గులాబీ పువ్వులు పుష్పించాలి, మల్లె పువ్వులు పుష్పించాలి అని చెప్పి తను ఆ మొక్కను నాటినప్పుడు మల్లె పువ్వులు పుష్పించాలి. మామిడి చెట్టును మొక్క నాటినప్పుడు మామిడి కాయలు లేక మామిడి ఫలములు ఫలించాలి అని చెప్పి ఫలములు కలిగినటువంటి చెట్లు నాటాడు. పుష్పాలను పుష్పించేటటువంటి మొక్కలు నాటాడు. కుక్కను దేవుడు సృష్టించినప్పుడు ఇది విశ్వాసము కలిగినటువంటి జీవిగా ఉండాలి అని చెప్పి కుక్కను దేవుడు సృష్టించాడు. బర్రెలను దేవుడు సృష్టించినప్పుడు పాలు ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మొక్క కావచ్చు, వృక్షం కావచ్చు, దేవుడు సృష్టించినప్పుడు వాటికంటూ ఒక ఉద్దేశాన్ని, పర్పస్ని, పనిని అప్పగించాడు. మీరు చూడండి, గులాబీ మొక్క మీరు నాటిన తర్వాత అది ఖచ్చితంగా గులాబీ పూలు పూస్తుంది. మల్లె మొక్కను మీరు నాటిన తర్వాత మల్లె పూలు పూస్తుంది. మామిడి మొక్క మీరు వేసిన తర్వాత అది పెరిగి పెద్దదై మామిడి పిందులు వస్తాయి. మొదటి పూత, ఆ తర్వాత పిందెలు, ఆ తర్వాత కాయలు, ఆ తర్వాత పండ్లు. నువ్వు మామిడి మొక్క వేశావు, అది ప్రతి సంవత్సరం ఫలాలు ఇస్తుంది. జాంకాయ మొక్క వేశావు, ప్రతి సంవత్సరం జాంకాయలు పూస్తుంది. కొబ్బరి నాటావు, కొబ్బరి విత్తనం వేశావు, కొబ్బరి వస్తుంది, మొక్క వస్తుంది, ఆ తర్వాత కొబ్బరి చెట్టు అవుతుంది. ప్రతి సంవత్సరం నీకు కావలసిన కొబ్బరికాయలు ఇస్తుంది. విచిత్రం ఏమిటాయా అంటే, మీరు నాటినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో, గులాబీ మొక్క కావచ్చు, మల్లె మొగ్గలు కావచ్చు, మల్లె మొక్క కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా పుష్పిస్తాయి. కానీ ఒక్క గులాబీ మొక్క ఒక్క గులాబీ పువ్వుని సొంతంగా ఉంచుకోదు.
నా గులాబీ చెట్టు, ఈ గులాబీలన్నీ నావి, మీరు ముట్టుకుంటున్నారేంటి, మీరు చూసుకుంటున్నారేంటి, మీ చేతులు అడిపోను అందా. మీరు వచ్చి ఎన్ని గులాబీలు కోసుకుని వెళ్ళినా సరే సంతోషిస్తుంది. ఎందుకని? నేను పుష్పించేది నా కోసం కాదు, నేను పుష్పించేది మీకోసం పుష్పించమనే దేవుడు నన్ను నాటాడు. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మామిడికాయలు కోసుకుంటున్నప్పుడు, ఆ మామిడికాయలు కోసుకొని మీరు తింటున్నప్పుడు, సంతోషిస్తున్నప్పుడు ఆ మామిడి చెట్టు ఎంత సంతోషిస్తుందో. ప్రతి సీజన్లో వందల కొలదిగా, వేల కొలదిగా మామిడి చెట్టు మామిడికాయలు కాసినా, మామిడి పండ్లు కాసినా ఒక్క పండు తింటలేదే. కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సీజన్లో ఆ మామిడికాయ ఏం చేస్తుందో తెలుసా? మామిడి పళ్ళు పంచిపెట్టేస్తుంది. అనగా అది ఫలించటం ద్వారా దేవుడు నన్ను ఎందుకొరకైతే సృష్టించాడో ఆయన ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నా అని సంతోషిస్తుంది. 15వ అధ్యాయము యోహాను సువార్తలో ఏముందో తెలుసా? మీరు బహుగా ఫలించుట ద్వారా ఏమన్నాడు దేవుడు? చూద్దాం రండి. మీరు 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన. మనం కూడా ఫలించాలి. మామిడి చెట్టు ఫలిస్తుంది, యాపిల్ చెట్టు ఫలిస్తుంది. నువ్వు నాటిన ప్రతి చెట్టు తగిన కాలంలో ఫలాలు ఫలిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు మీరు ఫలించాలి. ఎలా ఫలించాలట? అది కూడా ఉంది చూడండి. మీరు చెప్పండి, బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించాలి అంటే అర్థం ఏమిటి? మన ఫలాలు ఏమిటి? ఆత్మీయులమైన మనలో కనిపించాల్సిన ఫలాలు ఏంటి? ప్రతి కొమ్మకు కనిపించాల్సిన ఫలాలు ఏమిటి చెప్పండి. ఒక కొమ్మకేమో ప్రేమ కనిపించాలి, ఇంకో కొమ్మకేమో సమాధానం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో సంతోషం అనే ఫలం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో మంచితనం అనే ఫలం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో సాత్వికం అనే ఫలం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో విశ్వాసం అనే ఫలం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో దయాళుత్వం అనే ఫలం కనిపించాలి, ఇంకో కొమ్మకేమో ఆశా నిగ్రహము అనే ఫలం కనిపించాలి. అంటే ఈ ఫలాలన్నీ కూడా నీలో కనిపిస్తూ ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుటే. నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే ఆత్మఫలాన్ని ఫలిస్తావు, ప్రేమ కలిగి జీవిస్తావు. ప్రేమకు వ్యతిరేకం ఏమిటి? ద్వేషం, పగబట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఇతరులను అసహించుకునేవాళ్ళు ప్రేమ గలవాళ్ళు కాదు. మాటికి కోపాన్ని ప్రదర్శించేవాళ్ళు, ఆవేశాన్ని, ఆయాసాన్ని కనపరిచేవాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు కాదు. నా మాటే గెలవాలి, నా పంతమే గెలవాలి అని చెప్పి పంతానికి పోయేవాళ్ళు ప్రేమ గలవాళ్ళు కాదు. ఒకసారి ఆలోచించండి. ప్రేమ కలిగిన దానివేనా? ప్రేమ కలిగిన వాడివేనా? ప్రశాంతంగా ఉంటావా? సమాధానం కలిగి జీవిస్తావా? ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, కాస్త గొడవ పడే ప్రయత్నం చేస్తే ఏదో విధంగా సమాధానాన్ని ప్రేమించి సమాధాన పరుచు వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎవరో చెప్పండి? దేవుని పిల్లలు. భర్త ఒకవేళ నోరు జారి ఒక మాట అన్నాడు అనుకో, వెంటనే ఖయ్యమంటావా? చదువుపోతావా? భార్య ఒకవేళ తొందరపాటుతో ఒక మాట అందనుకో, నన్ను అంత మాట అంటావే, నీ సంగతి చూస్తానని చెప్పి మీదకి వెళ్తావా? విన్నట్టుగా కామ్గా నీ పన్ను చూసుకుని సమాధానాన్ని ప్రేమిస్తావా? ఒక్కసారి ఆలోచించు. సంతోషము నిజమైన క్రైస్తవుల్లో ఎప్పుడు ఏమో తెలుసా? సంతోషం ఉంటుంది. కారణం తెలుసా? నువ్వు నేను ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. పరిస్థితి ఏమైనా కావచ్చు, ఆరోగ్యం బాగోకపోవచ్చు, ఆర్థికంగా మనం క్షీణించిపోవచ్చు, మన జీవితం ప్రశ్నార్థకంగా మారచ్చు. కొంతమంది ఒక స్టీమర్లో ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల క్యాప్టెన్ వచ్చి అన్నాడు, మనం మునిగిపోబోతున్నాం. కారణం ఏమిటంటే లోపల ఒక రంధ్రం ఏర్పడింది, కాబట్టి ఏ నిమిషం అయినా సరే ఈ స్టీమర్ మునిగిపోవచ్చు, కానీ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని చెప్పానంటే అందరూ ఏడవడం మొదలు పెట్టారు. అందరూ ఏడుస్తూ అయ్యో 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 మునిగిపోబోతున్నాం అని చెప్పి భార్యను భర్తను పట్టుకునే తల్లిదండ్రులు పిల్లలను పట్టుకునే ఆందోళనతో ఏడుస్తూ ఉంటే ఒక తల్లి మాత్రం కామ్గా కూర్చొని ముఖంలో చెరగని చిరునవ్వుతో అలాగే కూర్చొని ఏదో ఊహించుకుంటా ఉంది. భయపట్లా, ఏడవడంలా, ప్రశాంతంగా ఒక విధమైనటువంటి చిరునవ్వు అలాగే కూర్చొని చిరునవ్వు. మునిగిపోతామని తెలిసి అందరూ ఏడుస్తూ ఉంటే ఏమో ముఖంలో ఒక విధమైన చిరునవ్వు, ప్రశాంతత.
ఎవరో ఉండబట్టలేక అడుగుతున్నారు, ఏంటమ్మా అందరం చచ్చిపోతారని చెప్పేసి కెప్టెన్ చెప్పాడు, నువ్వేమో ప్రశాంతంగా కూర్చొని ఏదో నీలో ఊహించేసుకుంటూ చిరునవ్వు ముఖంలో ఏదో ఒక ఆనందం ఎందుకని? ఏం లేదయ్యా, నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు నేను చిన్న కూతురు దగ్గరికి వెళ్తున్నాను, చూసి చాలా కాలం అయింది. ఇంక నువ్వు చిన్న కూతురు దగ్గరికి ఏమి వెళ్తావు? మునిగిపోతున్నావు. నాకు ఒక పెద్ద కూతురు ఉండేది, చాలా కాలం క్రితం మరణించింది. ఆమెమో పరలోకంలో ఉంది. ఇప్పుడు కెప్టెన్ అన్నాడు, చచ్చిపోబోతున్నావు, మా ప్రయత్నం మేము చేసి మిమ్మల్ని కాపాడుతానన్నాడు. ఒకవేళ చచ్చిపోతేనేమో నేను ఆ పెద్ద కూతురుని చూస్తాను, పరలోకంలో ఉంది. ఒకవేళ బతికితేనేమో నా చిన్న కూతురుని చూస్తాను, చూసి చాలా కాలం అయింది. నీ కూతురు పరలోకంలో ఉందని నీకెలా తెలుసు? నా ప్రభువు తీసుకెళ్ళాడు. ఏంటట? నా ప్రభు నా కూతుర్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. అదే ప్రభు నన్ను కూడా తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి అందరం కలిసి పరలోకంలో ఉంటాం కాబట్టి నాకు భయం లేదు. నా ముఖంలో చెరగని చిరునవ్వు. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. ప్రమాదం పొంచి ఉంది, ప్రాణాపాయ స్థితి వచ్చేసింది, అయినా ఆ ముఖంలో చెరగని చిరునవ్వు, సంతోషం. అడుగుతున్నాను సహోదరులు, మళ్ళీ ఎంతమందికి ఆ సంతోషం ఉంది? జనులందరూ నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, ఎందుకంటే మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. ఇది దేవుడు చెప్పాడు. కానీ ఎవరైనా మనల్ని కొంచెం ఒక మాట అంటే, చిన్న చూపు చూస్తే బాధ అనిపిస్తుంది. నిన్ను నమ్ముకున్నాను కాబట్టే కదా ప్రభువా ఇంతెంత మాట్లాడుతున్నారు, అంతంత మాట్లాడుతున్నారు. నిన్ను నమ్ముకున్నప్పుడు ఎవ్వరు నన్ను ఏమనేవాళ్ళు కాదు, నిన్ను నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఏది పడుతుందా అంటున్నారు. ప్రభు చూసావా, పిచ్చి మాట. అలాంటి పాపిష్టి వారి కోసం ప్రభు పొందుకున్న శ్రమలతో పోల్చుకుంటే ఆ ప్రభు కొరకు నువ్వు నేను పడేటటువంటి మాట కావచ్చు, కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, ఎన్నదగినది కానే కాదో. భాగ్యంగా ఎంచండి. ఎవరైనా నిన్ను క్రైస్తవుడు అని చెప్పి లేదా క్రీస్తు నమ్ముకున్నావని చెప్పి ఆత్మీయతను బట్టి మందిరానికి వస్తున్నావని ప్రార్థిస్తున్నావని చిన్న చూపు చూసిన, వెలివేసినట్టుగా మాట్లాడిన, హేళన చేసిన, పరలోకమందు నీ ఫలము అధికమవుతుందనే వాస్తవం మర్చిపోకండి. అడుగుతున్నాను, మనం ఆత్మీయులు అయినట్లయితే ఆత్మఫలం ఫలించాలి. ఫలించామా? ఫలిస్తున్నామా? ఒక ఆవిడ సూపర్ మార్కెట్కి వెళ్ళాలని చెప్పి దారిలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక బోర్డు ఉంది. ఏంటో తెలుసా? పరలోకానికి సంబంధించిన సరుకులు ఇక్కడ అమ్మబడును. ఏమిటట? పరలోకానికి సంబంధించిన సరుకులట. ఏంటి పరలోకానికి సంబంధించిన సరుకులు ఏంటి అని చెప్పి పరుగున ఈ ఆత్మీయురాలు లోపలికి వెళ్ళింది. అక్కడ సంతోషము అని రాయబడి ఉంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. గబగబా వెళ్ళి సంతోషాన్ని తను తీసుకున్న బ్యాగ్లో వేసుకుంది. కొంచెం ముందుకు వెళ్తే సమాధానము అని ఉంది. సమాధానం నా ఇంట్లో కావాలని చెప్పి సమాధానం లోపల వేసుకుంది. కొంచెం పక్కకి వెళ్ళేసరికి ధైర్యము, అవును ప్రభు కొరకు జీవించాలి, నాకు ధైర్యం కావాలి, ఆ ధైర్యాన్ని కొంచెం తెచ్చుకుని లోపల వేసుకుంది. విశ్వాసము, అవును కదా నేను ప్రార్థన చేసినప్పుడు అసాధ్యాలను సాధ్యపరచుకోవాలంటే విశ్వాసం నాకు కావాలని విశ్వాసం కూడా లోపల వేసుకుంది. మంచితనము, అవును కదా సొసైటీలో నేను మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచితనాన్ని చూపించాలి అని చెప్పి మంచితనాన్ని లోపల వేసుకుంది. కొంచెం ముందుకెళ్తే తగ్గింపు తత్వము, అవును కదా నన్ను దేవుడు ఎంత దీవించినా సరే గర్వించకుండా ఉండాలని తగ్గింపు తత్వం కావాలి, తగ్గింపు తత్వము. వాక్యము, అయ్యో నా విశ్వాసానికి ఆధారమే వాక్యం కదా, ఆ వాక్యం నాకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి గబగబా వాక్యం తీసుకొచ్చి తన బ్యాగ్లో వేసుకుంది. ఇలా తన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినవన్నీ కూడా, ఆ సరుకులన్నీ కూడా ఆ షాప్లో దొరికినాయి. ఇవన్నీ తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చి, ఎంత నేను వీటి డబ్బులు ఇవ్వాలి? ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నా, ఆ దూత అంటుందట, నువ్వేమీ చెల్లించాల్సిన అవసరం లేదులే. నిజం చెప్పండి, ఎంత చెల్లించాలి? నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసం వెల చెల్లించాడు. ఫ్రీగా పట్టుకెళ్ళిపో. కానీ వినో, ఏమైతే పట్టుకెళ్తున్నావో దాచిపెట్టుకోవడానికి కాదు, పంచిపెట్టు. ఏం చేయాలట? పంచిపెట్టు. ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్న మంచితనాన్ని పంచిపెట్టు. ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నటువంటి ప్రేమను పంచిపెట్టు. ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్న సమాధానం పంచిపెట్టు.
ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్న దీనత్వాన్ని పంచిపెట్టు, ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్న విశ్వాసాన్ని పంచిపెట్టు. సహోదరి సహోదరులు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాలను తన ఆత్మశక్తితోనూ దేవుని వాక్యంతోనూ మనల్ని నింపుతున్నప్పుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? మనం బయటికి వెళ్ళి ఏం విన్నామో దాని క్రియల్లో చూపించాలి ఆశపడుతున్నాడు. కారణం ఏమిటంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం.